ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. ఇరాన్కు మద్దతుగా చైనా కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్కు చెందిన 3 ప్రధాన అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా తాజా దాడి చేసింది. ఇరాన్లోని పోర్టో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై తాము దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు యుఎస్ దళాలు తమ అణు కేంద్రాలపై దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా ధృవీకరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు పెరిగాయి. అమెరికా ఇరాన్కు 2 వారాలు గడువు ఇచ్చింది. కానీ కనీసం 2 రోజులు కూడా ఆగకుండా దాడులకు పాల్పడడం గమనార్హం. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలో రేపటి వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్లు, రాజమహేంద్రవరంలో 30, చిత్తూరులో 19, అమలాపురంలో 18, కంబం, కాకినాడలో 13, యానం, నెల్లూరులో 6, తణుకులో 4, బాపట్టలో 4, కావల్లో 4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నిన్న అదనపు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో ఆమె ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం లాలా చెరువు రోడ్లో జరిగిన జిల్లా స్థాయి యోగా సాధనలో విద్యుత్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు. తూర్పుగోదావరి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, డిఈ నక్కపల్లి శామ్యూల్ సహా సుమారు 600 మంది పైగా విద్యుత్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంట సేపు మేము అందించబోతున్నాం. ఈ గంట సేపట్లో మేము సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, 3 రకాల ప్రాణాయామ విద్యలు, 7-8 యోగాసనాలు అన్నీ ఈ గంట సేపట్లో మేము చూపించబోతున్నాం. 21 రోజులు కంటిన్యూస్ గా చేసి ఏదైనా ఒక అలవాటుగా మారుతున్న పెద్దల మాట. అందుచేత మీ అందరికీ యోగ విద్య జీవన విధానంలో